ఈ మధ్య కాలంలో ఒంటరి మహిళలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న చైన్ స్నాచర్‌లు. ఎక్కడ తరచూ చూస్తున్నాం బైక్ మీద వచ్చైతే మాత్రం ఎక్కడైతే ఒంటరి మహిళలు కనబడతారో, ఆ ఒంటరి మహిళలు టార్గెట్ చేసుకొని చైన్ లాగే పరిస్థితి అక్కడ చూసే పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా ఈరోజు పొగురులో ఒక సంఘటన జరిగింది. అసలు అది ఏం జరిగింది? ఇక్కడ ఏమనేది మాత్రం మనతో పాటు ఆ మహిళ ఉన్నారు. ఆ మహిళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ ఈరోజు ఏం జరిగింది? మీరెందుకు ఇక్కడికొచ్చారో స్పష్టంగా చెప్పండి. కళ్ళంకొచ్చాను. మాది పొగిరే. కళ్ళంకొచ్చాను. ఆవులు ఇప్పాను. ఇక్కడ అతను మాట్లాడుతాండు. ఏ ఊరమ్మా అని అడిగాడు. మా కళ్ళంకొచ్చి ఏ ఊరు అని అడుగుతాను వేటని శనకెట్టుకొని వెళ్ళిపోతే కారం ఇసిరాండు. ఇసిరేసినాడు. సరే సరే నేను వెళ్ళిపోతా అన్న. ఏ ఊరు అని అడిగేసా అనేసి వెళ్ళిపోతుంటే తిరిగేసాండు. తిరిగేసేసి మెళ్ళలో తాడు లజ్జు గుజ్జులు పడి ఏదో యాక మెల్లగా అయ్యింది. తెగిపోయింది. మేము అక్కడి నుండి ఎత్తు నూరు కొట్టుకొని గోల ఏడిపే ఓ ఓ ఓ ఓ అని కేకలు ఎత్తేప్పటికి మా నాయుడు వచ్చాడు. వచ్చేప్పటికేమో వెళ్ళిపోండి ఇంకేట. సుమారు ఎంత బంగారం ఉంటదమ్మా అది? 3 తులాల పోవు ఉంటుంది. మీరు కేకలు వేశారా? కేకలు వేస్తాము. ఓ ఓ ఓ అన్ని మాట ఒక్కలు ఇవ్వులు రాలేదు. అప్పుడే ముగ్గురు వచ్చి వెళ్ళిపోండ్రు. ఆ వెళ్ళిపోవడం చూసినాడు. గబుక్కుని వచ్చి నన్ను తిరగేసేసి కారం కొట్టేసి తోడ తెంపుకొని వెళ్ళిపోండు. మరి ఏడు చేస్తాము? ఆడొక్కో మా యొక్కో మా బాధో ఆడ బాధో ఎలా తీరుస్తామో ఎప్పుడు చూస్తున్నా కళ్ళతోనే. మేము సంవత్సరం వల్ల కష్టపడినా ₹1,00,000 పంట తేల్చలేము. నేను ఎప్పుడు వేసుకుంది అంత బంగారం కొనేసి మా కన్నోరితో నోరడు కట్టి తోడు చేయించుకొని సంవత్సరం అవ్వలేదు. మూలెట్టేసి అడి చేతులు పడేసి నన్ను అప్పు చెప్పాను. ఏడు చేస్తాము? అని ఇక్కడే తిరగడం జరిగిందా? ఏం చెప్పండి. ఎప్పుడు ఇక్కడికి అక్కడ తిరుక్కొనే ఉన్నాడు. ఇక్కడికి తిరుక్కొని ఉండే వాడు ఫోన్లో మాట్లాడుకోవాలి. ఏ చుట్టపోడోగాడు అనుకోని ఇలా జరుగుతుంది. నేను మా ఆయన ఇద్దరు వెళ్ళిపోయాలి. మేమిద్దరే. నువ్వు ఆవులు తోలుకొని రాయి, నేను ముందు వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోండు. ఏడు చేస్తాము? మా కరమ్మ మా దశ మా దరిద్రమా మాది నేను ఎత్తి మీద ఉందో. నేను ఎప్పుడు అంత బంగారం కొనుక్కొని వేసుకోగలను నాయన. దీనికి సంబంధించి భార్య భర్తలు అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి కళ్ళను చెప్పేసి అయితే ఇక్కడ నివాసస్థలం ఉందో ఆ నివాసస్థలం దగ్గరికి అయితే వచ్చారు వీళ్ళు. పశువులు ఇప్పుకొని వెళ్దామని చెప్పేసి ఆ క్రమంలో అయితే రావడం జరిగింది. ఆవిడకైతే ఈ పని చెప్పేసి నేను ముందుగా వెళ్తాను రా అని చెప్పడం జరిగింది. అలా అదే క్రమంలో ఈ పరిస్థితి అయితే కనబడింది. ఇప్పుడు మనతో పాటు దీనికి సంబంధించి ఎవరైతే చిన్నమ్మలు ఉన్నారో ఆయన భర్త అయినటువంటి నరేంద్ర ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు? మీకు ఎలా అనిపించింది? ఆయన మీరు చూసారా? ఆయన చూశానండి. వెనకెట్టి కేక్ కనబడుతుందండి. నాకు కేక్ అయితే వినబడుతుంది. కేక్ వినబడుతుంది. చూసేసరికి ఆడొక్కడే కనబడుతాడు. మా మిస్సెస్ అయితే కనబడలేదు. తీరా మా చూసేసరికి పరిగెట్టి వచ్చేసరికి ఆడు నేసిపోయి బండి కొట్టుకుని వెళ్ళిపోండి అంతే. అంతవరకే. ఎంత బంగారం ఉంటుంది? ఎలా మీరు చూసారు? ఏమని అనిపించింది? ఏమంటే 3 తులాల పోవండి బంగారం. ఓ వండి మాట నాకు వినబడుతుంది. మా మిస్సెస్ కనబడలేదు నాకు. నేను పరిగెట్టి వచ్చేసరికి ఇంకేటంటే బండి పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ జరిగిన ఎంతమంది? ఒకరు వచ్చారా? ఇద్దరు వచ్చారా? ఒక్కడే. ఇద్దరేది కాదండి. అక్కడ ఏదో ఎక్కడో బండి మీద కనబడుతుంది ఇద్దరు. కానీ ఎక్కడ ఎక్కిపోండో మనకు తెలియదు. ఎక్కడ ఎక్కిపోండి అనేది మనకు తెలీదు. కానీ ఇక్కడ మా చూడండి మొత్తం ఒక్కడే భూసెట్టతోనే ఉన్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే పొగురు గ్రామంలో ఉందో నరేంద్ర చిన్నమ్ముడు అనే ఇద్దరు దంపతులు ఇంటి దగ్గర నుంచి కళ్ళం వరకు అయితే మాత్రం కొంచెం దూరంలో ఉన్న కళ్ళం దగ్గరికి వచ్చారు. వీళ్ళు ప్రతిరోజు పశువులు ఇప్పే క్రమంలో ఈరోజు కూడా అందులో భాగంగా అయితే పశువులు ఇప్పడానికి వచ్చారు. పశువులు అయితే మేత తీసుకెళ్లే క్రమంలో ఎవరైతే నరేంద్ర ఉన్నారో, నరేంద్ర నువ్వు నేను ముందు వెళ్తాను, నువ్వు వెనక అయితే మాత్రం ఆవులు తీసుకుని రా అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో చిన్నమ్ముడు అయితే మాత్రం ఆవులు ఇప్పే క్రమంలో ఎవరైతే ఈ దొండగడు ఉన్నాడో ఇక్కడైతే రెక్కి నిర్వహించి 10 నిమిషాల పాటు అలా రెక్కి నిర్వహించి తన దగ్గరికి వచ్చాడు. తనతో మాటలు కలిపినట్టు వెంటనే తన చేతిలో ఉన్న కారం అయితే కళ్ళల్లో కొట్టడం జరిగింది. అదృష్టం కొద్దీ ఆ కళ్ళల్లో పడకుండా ఆ కారం అనేది భుజమే పడడంతో కొంచెం ఆవిడకి ఇబ్బంది లేకుండా మంచి పరిస్థితులు కనిపించాయి. అయినా సరే ఆ దుండగడైతే మాత్రం మెడలో చైన్ లాగే ప్రయత్నం చేశాడు. తను కూడా చిన్నమ్ముడు ప్రతిఘటించి అయితే మాత్రం తాళిబొట్టుని ఎంతకైనా నేను ఇవ్వడానికి నచ్చలేదని చెప్పేసి తనైతే తాళిబొట్టుని గట్టిగా పట్టుకుంది. అయినా ఆ దుండగుడు ఆ తాళిబొట్టుని తన మెడతో గట్టిగా నులిపి అయితే మాత్రం ఆ తాళిబొట్టుని తీసుకెళ్ళిపోయాడు. వెంటనే ఎప్పుడైతే ఈ తాళిబొట్టుని తీసుకెళ్ళాడో ఆ మెడకైతే చిన్నమ్ముడు మెడకి తీవ్ర గాయాలయ్యి వెంటనే అయితే మాత్రం ఇక్కడ గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న భర్త నరేంద్ర వేగంగా రావడంతో కింద పడిపోయి ఉంది ఆ మహిళ. ఏం జరిగిందా అని చెప్పేసి అడగగానే మహిళ ఇలా జరిగిందని చెప్పగానే ఆ దొండగుడైతే దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఎంత వేగంగా పరిగెత్తినప్పుడు కూడా ఆ దొండగుడు బైక్తో అయితే పరారయ్యాడు. ఇది పరిస్థితి ఇక్కడ సిచ్యువేషన్. ఎక్కడ తరచూ పోలీసులు చెప్తున్నారు ఒంటరి మహిళలే టార్గెట్గా చేస్తున్న చైన్ స్నాచర్లు, జాగ్రత్తగా ఉండండి. పట్టణాలైనా పల్లెలైనా సరే ఈ టార్గెట్
టార్గెట్లు చేస్తున్నారు. మహిళలు ఎక్కడ సింగిల్‌గా ఉంటున్నారో వాళ్ళపై దాడి చేసి చైన్‌లు లాగే పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా ఒక పక్క హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ పొగురులో ఈ సంఘటన జరగడంతో మాత్రం చాలామంది గ్రామస్తులు అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సిచ్యువేషన్‌పై అయితే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు మొదలుపెట్టారు. పొగురు గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.